వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సముద్రంలో తడవకుండానే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నింటికీ ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు. కొన్ని ఆలయాలు భక్తులు వెళ్ళలేని ప్రదేశాలలో కూడా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో కొన్ని ఆలయాలు పర్వత ప్రాంతాలలో, నదులకు సమీపంలో ప్రకృతి అందాల మధ్య ఉన్నాయి. కానీ ఒక దేవాలయం మాత్రం సముద్రంలో ఉంటుంది. ఇంతకీ సముద్రం మధ్యలో ఉండే ఆ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా మహాసముద్ర తీరంలో కొలియా గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు మహాభారత యుద్ధం తర్వాత వారి దోషాలను, కలంకాలను తొలగించుకోవటానికి నిర్మించారని చరిత్రలో ఉన్నది. అందుకే ఈ దేవాలయానికి నిష్కలంక్ దేవాలయం అని పేరు రావడంతో పాటు శివుని నిష్కలంక్ మహాదేవుగా ఇక్కడ ప్రజలు పూజిస్తారు. నిష్కలంక్ అంటే పాపాలను దూరం చేసేవాడు అని అర్థం. ఈ దేవాలయంలో భక్తులకు ఉదయం 11 గంటల నుండి దర్శనం మొదలవుతుంది. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సముద్ర అలలు కాస్త జరుగుతూ 3 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గుతాయి. ఆ తరువాతే దేవాలయం బయటకు కనిపిస్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దేవాలయంలోని ఒక జెండాతో స్తూపం, 5 శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. తిరిగి సాయంత్రం 7 గంటల వరకు సముద్రుడు ఆలయాన్ని ముంచివేస్తాడు. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగి ఉంటుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవులు దయాదులను చంపిన పాపం వారికి చుట్టుకుంటుందని కృష్ణుడిని శరణు కోరుతారు. అప్పుడు పాండవులకు కృష్ణుడు ఏమి చెప్పాడంటే, ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళమని చెబుతాడు. ఎక్కడైతే ఆవు జెండా రంగులు తెల్లగా మారుతాయో అప్పుడు దయాదులను చంపిన పాపం నుంచి పాండవులు విముక్తులవుతారని ఉపదేశిస్తాడు. కృష్ణుడి మాటలు విన్న పాండవులు చాలా రోజుల వరకు ఆవు వెంట నడుస్తూ వెళ్ళి సరిగ్గా అరేబియా సముద్ర తీరం కొలియా గ్రామం సమీపానికి చేరుకోగానే ఆవు, జెండా రెండూ తెల్లగా మారిపోతాయి. దానితో పాండవులు శివయ్యను జపిస్తూ ఘోర తపస్సు చేస్తారు. అప్పుడు ఆ పరమశివుడు 5 స్వయంభూలింగాలుగా అవతరిస్తాడు. వెంటనే పాండవులు ఆ లింగాలకు అభిషేకాలు, పూజలు చేసి దేవాలయాన్ని నిర్మిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.